సార్ దాదాపు 6-7 నెలల నుంచి చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాక్షాత్తు సీఎం గారు, డిప్యూటీ సీఎంఏ ఇంటికెళ్ళి పెన్షన్లు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే గ్రామీణ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు రోడ్లు పరిశీలించి చూస్తున్నారు ఆయన గుంతలు పెట్టి మరి. సో ఈ తరహా పరిపాలన గత 5 ఏళ్లలో ఉందంటారా? ఎలా ఉందండి? పరిపాలన బాగుంది. నన్ను నమ్మి 164 సీట్లు ఇచ్చారు కాబట్టి జనాలు వాళ్ళకి నేను ఏం చేయాలో అది చేసి చూపించాలని చెప్పి ఆయన పరుగులు పెడుతున్నాడు. పోలవరం గాని అమరావతి ఆయన ఆలోచన, ఆయన సంకల్పము, ఆయన విజన్ అంతా బ్రహ్మాండం అండి. అది కాదనలేని సత్యం. ఇంతకుముందు కూడా హైదరాబాద్లో కూడా ఆయన మన సంయుక్త ఆంధ్ర ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, కాదనట్లా. కానీ నేనేమంటున్నానంటే ఈ డెవలప్మెంట్లు ఎట్టా కూడా కావాలంటే డబ్బులు కూడా కావాలా, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆయన కూడా వాటన్నింటినీ కూడా క్యారీ చేస్తూ నెట్టుకొస్తున్నారు. దానికి ఎవరో కాదంటలా. ఆ విషయంలో మేమేమి ఆయన తక్కువ చేస్తున్నాడంటలా. చాలామందికి ఈ విషయంలో మటుకు ఆనందంగానే ఉంది. 151 నుంచి మీకు 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా రోజా గారు ఏమంటుంది, ఈవీఎం లేదో జరిగినాయి, లేకపోతే అసలు జనాలంతా జగన్నం వైపే ఉన్నారని ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఈవీఎంలు మరి 2019 ఈవీఎంలు జరగలేదా? మరి అప్పుడు జరగలేదా? అప్పుడు లేని ఈవీఎంలు ఇప్పుడు ఎందుకు జరుగుతాయి? అందుకని ఆ ఈవీఎంలు అనేది త్రాష్, అది అసలు మర్చిపోవచ్చు. ఏదో విధంగా ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాయి కానండి, ఆ ఈవీఎంలు కాదు, ఏమీ కాదండి. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు శుభ్రంగా ఏంటంటే అసలు ఈ గవర్నమెంటు అంటే పాత గవర్నమెంటు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అనేది ఎట్టి పరిస్థితులు ఉండకూడదనే ఓట్లు ఈవీఎంలు పగలేదట్టు కొట్టారు, బుద్ధి పారేశారు అంతే. ఒక్కొక్కళ్ళు 40,000, 50,000, 60,000 వేరు వేరు రాష్ట్రాలు, వేరు వేరు దేశాల నుంచి ముందే ప్లాన్ చేసుకుని కట్టలు తెంచుకున్నట్టు జనాలు వచ్చి ఆగ్రహవేశంగా ఈవీఎంలు బద్దలుకోవాలన్నట్టుగా కొట్టి వెళ్ళారు. ఆ విధంగానే వీళ్ళకి మెజార్టీ 164 వచ్చినాయి. 164 అంటే స్ట్రైక్ రేట్ అంతా 93%. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నా, నా లైఫ్ పొలిటికల్ లైఫ్ 45 ఏళ్లలో కూడా ఇలాంటి విజయం నేను ఎప్పుడు చూడాల అని ఆయనే అంటున్నారు. చాలామంది ఆశ్చర్యపోయారు. అంటే ఏంటంటే ఈ పీడ విరగడాలనే గుద్దారు కానివ్వండి, ఇంత మెజార్టీ రావాలండి ఎందుకు వచ్చిందంటే ఆడు పోవాలి. ఈ ప్రజల యొక్క రగిలిపోయి అసలు ఈడు ఎప్పుడు పోతాడు, ఈడు ఉంటే మనం బతకలేమా ఈ సమాజంలో, ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన ఉంటే మనం బతకలేము, మనకి మాన ప్రాణాలకు కూడా నష్టం వచ్చేటట్టు ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ లేదని చెప్పేసి వాళ్ళు కట్టలు తెంచుకుని ఆగ్రహవేశాలతో పొద్దున్నే ఏది పోలింగ్ 7ంటికే రేత్రి 10-11 దాకా కూడా క్యూలో నుంచుని ఓట్లు వేశారు. దేశ విదేశాలు అలాగే రాష్ట్రంలో దేశంలో వేరు వేరు రాష్ట్రాల నుంచి ఎందుకు వచ్చారని ఒక్కొక్కళ్ళు విదేశాల నుంచి 4 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకొచ్చారు. కొంతమంది అయితే 15 రోజులు ముందే వచ్చారు. కొంతమంది ఎలక్షన్ డిక్లేర్ అంటే ఓటింగ్ కౌంటింగ్ అయ్యేదాకా ఉన్నారు. కారణం ఏంటి, వాళ్ళందరూ కూడా విజయం చూసి వెళ్ళాలని ఉన్నారు, అంత కసిగా ఉన్నారు ప్రజలు. ఇంత వ్యతిరేకత ఒక పక్క అయితే సార్, మరోవైపు మరో కోణంలో సంక్షేమ పథకాల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంటూ ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ నెమ్మదిగా చేసుకుంటా వస్తామంటున్నారు. ఆయన చెప్పినట్టుగా అన్ని చేయగలుగుతారంటారా సార్? అంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అంటే నేను అనుకునేది ఏంటంటే ఆయన చేయటానికి మట్టుకు సంకల్పం అయితే ఉందండి. మీరు అన్నట్టు ఆర్థిక అప్పు 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నప్పుడు ప్రతి మనిషికి ₹1,00,000 పైన 2 లక్షల పైన ఉంది ఆంధ్ర పౌరులకి. కానీ వాళ్ళు చేయాలనే సంకల్పం ఉంది కాబట్టి పైనుంచి కూడా గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్ కూడా వీళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి ముందు పోలవరం, అమరావతి రోడ్లు మీరు చూశారు కదండి. ఏ పల్లెటూరు వెళ్ళాలన్నా కూడా రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయి, నడుమును పడిపోయేటట్టు ఉన్నాయి. అలాంటివి కూడా కొన్ని పరిపాలనలో కొన్ని సంస్కరణలు తీసుకురావడం ద్వారా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను అనుకుంటాం ఎమ్మటే అన్నీ చేయలేకపోయినా ఇన్ ఏ ఫేస్డ్ మేనర్ 1 by 1 చేయగలుగుతాడని నమ్మకం ఉంది. డెఫినెట్గా కష్టమే, కానీ హామీ ఇచ్చారు కాబట్టి ఆయన దాన్ని ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి డెఫినెట్గా ప్రజలకి చేస్తారని నా నమ్మకం ఉంది. మార్పు అనేది ఉందండి. కాబట్టి గవర్నమెంట్ వరకు 7 నెలలు అయింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా 4 సంవత్సరాల 5 నెలలు ఉంది. ఇంకా అంటే సుదీర్ఘ టైం ఉంది. అది కొన్ని అవ్వచ్చు, కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని అవ్వకపోవచ్చు. కానీ ఆయన చేసిన ప్రాజెక్టు పోలవరం అయినా ఇప్పుడు ఏదో అనుసంధానం అయినా ఆ నదుల అనుసంధానం జరిగితే కనుక సూపర్ బ్రహ్మాండంగా వస్తుంది. కానీ ప్రజలకు కూడా ఎంత చేసినా కూడా ఇంకా ఏదో చేయలేదని కూడా అసంతృప్తి చాలామందిలో ఉంటుంది, అది సహజము. వాళ్ళే వ్యతిరేకత వస్తారు. కానీ ఈయన చేసేది మట్టుకు ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇది కంటిన్యూ అవుతుందని ఆశిస్తాం. అలాగే ప్రజలు కూడా ఎక్కువ ఆశించుకోకుండా గవర్నమెంట్ కూడా బాధ్యతగా ఉండి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే మనం కూడా ఎక్కువ ఆశించుకోకుండా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. సార్ దాదాపుగా 7 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఏమైనా మార్పు తెలుస్తుందంటారా లేకపోతే ఏమీ లేదంటారా? రోడ్లు వేస్తున్నారు, అదొకటి బాగుంది.
కదా కొంచెం 1 year టైం పట్టిద్ది అండి డెవలప్ చేయడానికి. కొద్దిగా సిస్టమ్ అంతా చెడిపోయింది కదా. సిస్టమ్ ప్రజలంతా బాగా ఆలోచిస్తున్నారు సార్. అంటే కొంత టైం ఇవ్వాలి కదా, ఒక సంవత్సరమైనా అవ్వాలి కదా అని కూడా అంటున్నారు. మరి గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కానీ లేకపోతే మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ అసలు ఈ 6 నెలలకే అరాచకం విధ్వంస పరిపాలన సాగుతుంది, మేము రేపు పండగ తర్వాత జనాలు రాబోతున్నాం అంటున్నారు. సాక్షాత్తు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన వస్తే జనాలు కూడా సమాధానం చెబుతారు. అప్పుడు రాలేదు రోడ్డుకి, ఇప్పుడు వస్తారు జనాలు. ఆయనకి చెప్పే సమాధానం చెబుతారు. అవును. మరి సీఎంగా ఏనాడైనా జనాల్లోకి వచ్చి ఎట్లున్నారమ్మా ఏంటి మీరు వెళ్ళాడు, పట్టాలు కట్టుకొని వెళ్ళాడు కదా. ప్రజలతో పనే ఉంది, ప్రజలు రాళ్ళేస్తారేమో పట్టాలు కట్టుకొని వెళ్ళాడు. అవును. మరి అంత భయం గల వ్యక్తి ఈ రోజు మాత్రం అసలు మా జగనన్న బ్లడ్ లో భయమే లేదు, ఇంకా రోజా గారు అదే మాటలు మాట్లాడుతుంది. భయం లేకపోతే ఎందుకు తిరగవచ్చు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి? ఎందుకు ప్యాలెస్లో కూర్చోవటం? జిల్లాకు ప్యాలెస్ కట్టి జనం డబ్బుతోటి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి అప్పుడు కుంపట్లో ముచ్చాడు. ఇప్పుడు కళ్ళ ముందు ప్రసిద్ధి కనబడుతుంది. మీరు ఆ ఋషికొండలో కట్టిన 500 కోట్ల ప్యాలెస్ కానీ అదే ఉపయోగం. అది పాపం వాటర్లోకి కూడా మాకు పనికిరాదు అంటున్నారు. 500 కోట్లు పెట్టి తాజోళ్ళు అంత లగ్జరీస్ ఎవరైనా వెళ్ళి ఉండేది. అతను ఆయనకో ప్యాలెస్ వాళ్ళ ఆవిడకో ప్యాలెస్, కూతుళ్ళకో ప్యాలెస్, మొత్తం 7 ప్యాలెస్లు అయ్యి అలా అసిస్టెంట్లకు ఒకటి రాసిచ్చాడు పెద్దిరెడ్డి గారికి. మీరు చేసిన ప్రతి రూపాయి కూడా ప్రజాధనంతో చేశాం, ప్రజలకు మనం రేపు సమాధానం చెప్పాలి, ఇట్లాంటి బాధ్యతలు ఏం లేవా సార్? అతను ముష్టి వేసాడు ప్రజలకి, ఏనుగులాగా మొత్తం మింగేశాడు. అంటే వాళ్ళే వేస్తారులే డబ్బులు డబ్బులు ప్రజల్ని ముష్టి వాళ్ళ కింద వేసాడు అంతే. డబ్బులు ఇస్తే మన ఆంధ్ర వాళ్ళు స్వాదపరులని అతనికి తెలుసు. ఎందుకంటే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజధాని పెడితే ఇక్కడైనా కృష్ణా గుంటూరు మీద ఎన్ని సీట్లు వచ్చింది? 4 సీట్లు వచ్చింది. మనం డెవలప్ చేస్తే మనకి వేస్తారా? అసలు ఇక్కడ మన ఇష్టం ఆడుకుందామని ఫస్ట్ క్యాబినెట్లోనే చెప్పాడు. అంటే కానీ సార్ ఇప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే సరే యువకుడు ఏదో వాళ్ళ నాన్నగారు మొహం చూసి లేదా అప్పుడు వాళ్ళ బాబాయ్ హత్య జరిగింది లేదా ఎన్నో చెప్పాడు కదా, ఆయన మీద కోడికత్తి దాడి జరిగింది, ఇవన్నీ కూడా చూసి అవన్నీ చేయించుకున్నాయి కదా సింపతి కోసం. కోడికత్తి వాడు వచ్చి ఆయన సింపతిగా అవన్నీ మెయిన్ అతను రావటానికి వాడు బీహార్ వాడు సర్వే అతని వల్ల ఎక్కువ ఫేక్ సర్వేలు పీకే సర్వేలు అన్నీ జనాల్లో సోషల్ మీడియాలో పెట్టి ఫేక్ పెట్టి అంతా అరాచకం చేశాడు. సరే పోనీ అయిపోయింది సార్, 5 ఏళ్ళు ఇచ్చాము, ప్రజలు చూశారు గమనించారు. 150 కోట్ల నుంచి నేను 11 తీసిన వచ్చినా కూడా ఇంకా నా పరిపాలనే ఆ బ్రహ్మాండం, నాకు అసలు మీరు సన్మానాలు చేయాలి, అసలు ఇప్పుడు అంతా అరాచకం అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అది భ్రమలో బతుకుతున్నాడు అంతే. అతను భ్రమలో ఇంకా అసలు ఆయన సీఎం అవడం కళ అంతే. జనాలకైతే క్లారిటీ ఉంది, ఫుల్ క్లారిటీ ఉంది, పిచ్చ క్లారిటీ. స్ప్రింగ్ లాగా వచ్చి ఉన్నారు ఇప్పుడు దాకా జనం. మొన్న ఎలక్షన్కి బయటపడింది స్ప్రింగ్, ఒకసారి పైకి లేచింది. అలాగా అసలు 9 రావాలి, ఇంకా 2. రోజా గారు ఇంకా అదే, రోజా గారు కూడా మొన్న ఈవీఎంలు అంతా చేశారు, అసలు లేకపోతే జనాలు వేసిన ఓట్లు కాదు వాళ్ళు 150 వచ్చినప్పుడు మరి ఏ ఈవీఎం లేదు, అప్పుడు సంబరాలు చేసుకున్నారు కదా. అప్పుడు లేని ఈవీఎంలు ఇప్పుడు వచ్చినాయి. ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఇంకా వచ్చేది, ఇంకా 6 7 వచ్చాయి వాళ్ళకి, 11 కూడా వచ్చాయి కదా. మొత్తం జనాలు అయితే కసిగానే వేశారు ఓట్లు, కసిగానే వేశారు. కాకపోతే జనాలు అభిప్రాయ బాబు గారి మీద ఎక్కువ డెవలప్ గురించి కాదు, రాజకీయ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏమి చర్యలు తీసుకోవట్లేదని ఆ యాంటీ నడుస్తుంది ప్రజల్లో. అదేలేండి. మరి అలా చేస్తే రాజకీయ కక్ష ప్రతీకారం అంటారు, డెవలప్ ఆగిపోద్దని చంద్రబాబు నాయుడు. అదే ఇవన్నీ తాత్కాలికం, డెవలప్ ముఖ్యం. యువతకి ఉపాధి కలిగితే డెవలప్ అయితే ఆటోమేటిక్గా అవన్నీ పోతాయి. ఇన్నేళ్ళు రాజకీయ నాయకుడిగా లేకపోతే ఒక సీఎంగా మూడు దఫాలు చేస్తున్న వ్యక్తి మరి ఆ మాత్రం ఆలోచించకుండా ఆయనలాగా రాగానే ప్రజావేదిక కూల్చేయండి లేకపోతే అన్నా క్యాంటీన్లు తీసేయండి ధ్వంసం చేయండి అంటే, అతను రాజరిక పరిపాలన వాలంటీర్ వ్యవస్థ చేస్తే వాళ్ళు సైన్యం వాలంటీర్స్ రాచరికం జిల్లాకు ఒక ప్యాలెస్ పెట్టి రాజుగారు కింద అసిస్టెంట్లు అంతా ప్రెసిడెంట్లు, ఎంఆర్ఓలు, ఎంపీలు, వీళ్ళు జిల్లా ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరు లేరు. వాలంటీర్ వ్యవస్థ పెట్టి అతను సామంతరాజుల్లాగా పరిపాలించాలని చూశాడు. అది ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. అసలు జన్మలో అతనికి ఓటేయరు.